అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నానమ్మ వంటలు. ఈరోజు మన ఛానల్లో మమ్మీ మన కోసం శనగల గుడాలు చేసి చూపిస్తుంది. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. దీంట్లో ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయి. బాడీకి ఐరన్ కూడా ఇస్తుంది. సో వీటిని ఇలా చేసుకొని తింటే కనుక కొంచెం టేస్టీగా ఉంటుంది, కొంచెం మంచిగా తినచ్చు అనమాట. సో ఇది చాలా ఈజీ అండి. చేసే విధానం చూద్దాము. ఫస్ట్ దీనికోసం మనం ఒక కప్పు శనగలు తీసుకోవాలి. శనగలు ఏవైతే ఉన్నాయో ఒక ముందు రోజు రాత్రి నానబెట్టుకుంటే పొద్దున మంచిగా ఉడుకుతాయి అన్నమాట. సో మంచిగా కడిగి పెట్టేసుకున్నాక ఇప్పుడు దాన్ని కుక్కర్లో వేసేసుకోవాలి. కుక్కర్లో వేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసేసుకోవాలి దానికి, ఒక కప్పు శనగలకి. ఇప్పుడు దీన్ని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందాం. ఉప్పు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. సో ఇది సిమ్లోనే పెట్టుకొని మనం విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే హైలో పెట్టుకున్న దానికన్నా సిమ్లో పెట్టుకుంటే మంచిగా బాయిల్ అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాయి మన శనగలు. చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు ఇవి తాలింపు వేసుకోవాలి. సో తాలింపుకి ఫస్ట్ ఒక కడాయి తీసేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకుందాం. కొంచెం వేడవగానే ఆవాలు, అలాగే జీలకర్ర ఈ 2 వేసేసుకొని కొంచెం చిటపట్లు ఆడేంత వరకు పెట్టుకోవాలి. ఇలా అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ సన్నగా పొడుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలండి. సో దీంట్లోనే పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కట్ చేసేసుకొని వేయించుకోవాలి. సో ఒక 2 minutes వరకు బాగా వేయించుకోవాలి దీన్ని. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. దీంట్లోకి మనం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఇంకో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ 1 స్పూన్ మనం ఉడకబెట్టడం ముందు వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక 1/2 స్పూన్ సరిపోతుంది మనకి. ఇప్పుడు మొత్తం కలిసేలా మంచిగా కలిపేసుకొని దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్న శనగల్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు శనగలు యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకున్నాం అనుకోండి, ఇది చాలా టేస్టీగా ఉంటాయి. అంటే మనకి నార్మల్గా ప్రిఫర్ చేయమంటారు డాక్టర్స్ ఇవి తినడానికి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల. కాబట్టి ఇలా చేసుకొని తింటే మనకి కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉండే నీరు మొత్తం పోయేంత వరకు కలుపుకోవాలండి. ఎందుకంటే మనం ఉడకబెట్టాం కదా, దాంట్లో వాటర్గా ఉంటుంది. అదంతా పోయే వరకు వేయించుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకుంటే ఇప్పుడు రెడీ అయిపోయినట్టే అండి. చూసారు కదండి, చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, హెల్తీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక కొత్త రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.